అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్కు స్వాగతం. నేటి సెషన్లో మనం సిఆర్ఓ ఉపయోగించిన సింగిల్ స్టేజ్ యాంప్లిఫైయర్ మరియు ఆసిలేటర్ కొరకు వేవ్ ఆకారాలను సృష్టించడం మరియు ప్రదర్శించడం గురించి నేర్చుకుంటాం. సాధారణ స్మిత్ యాంప్లిఫైయర్ల యొక్క తరంగ ఆకారాలను పరీక్షించడం మరియు ఇన్పుట్ మరియు అవుట్పుట్ తరంగాలలో ఆసిలేటర్ అవుట్పుట్ వేవ్ ఆకారాన్ని పరీక్షించండి మరియు ఫ్రీక్వెన్సీని గుర్తించండి. ఇప్పుడు మనం కామన్ ఎమిటర్ సిఈ యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ గెయిన్ A2ను నిర్ణయించి ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఆకారాల మధ్య తేడాలను గమనిద్దాం. ట్రాన్సిస్టర్ SL100తో సిఈ యాంప్లిఫైయర్ మరియు ఆసిలేటర్ నిర్మించడానికి మీకు క్రింద విడి భాగాలు మరియు సాధనాలు అవసరమవుతాయి. ట్రాన్సిస్టర్ SL100 మరియు నిరోధకాలు 5.6 కిలో ఓం, 470 ఓం, 120 ఓం మరియు 1.2 కిలో ఓం. కెపాసిటర్లు డిజైన్ ఆధారంగా ఎమిటర్లు 0 to 30 మిల్లీ యాంప్స్ మరియు 0 to 500 మ్యూ యాంప్స్. నియంత్రిత DC విద్యుత్ సరఫరా 12 వోల్ట్స్ లేదా 1 యాంప్స్. ఫంక్షన్ జనరేటర్. సర్క్యూట్ అసెంబ్లింగ్ కొరకు బ్రెడ్ బోర్డ్ లేదా PCB. వైర్లను కనెక్ట్ చేయడం. సోల్డరింగ్ ఇనుమ మరియు సోల్డర్. డిజిటల్ మల్టీమీటర్. ప్రయోగానికి వెళ్లే ముందు కామన్ ఎమిటర్ సిఈ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకుందాం. సిఈ యాంప్లిఫైయర్ అనేది ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. ఇది అధిక విద్యుత్ లాభాన్ని పొందడానికి ఉపయోగించబడుతుంది. ఇన్పుట్ సిగ్నల్ బేస్ ఎమిటర్ జంక్షన్కు వర్తించబడుతుంది మరియు అవుట్పుట్ సిగ్నల్ కలెక్టర్ ఎమిటర్ జంక్షన్ నుండి తీసుకోబడుతుంది. పాజిటివ్ ఇన్పుట్ సిగ్నల్ వర్తింపచేసినప్పుడు బేస్ ఎమిటర్ జంక్షన్ అంతటా ఫార్వర్డ్ పక్షపాతంగా పెరుగుతుంది. ఇది కలెక్టర్ కరెంట్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది కలెక్టర్ లోడ్ రెసిస్టర్ అంతటా వోల్టేజ్ తగ్గుదల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది అవుట్పుట్ సిగ్నల్ను పెంచుతుంది. ఇన్పుట్ సిగ్నల్ యొక్క నెగటివ్ హాఫ్ సైకిల్ సమయంలో బేస్ ఎమిటర్ జంక్షన్ అంతటా ఫార్వర్డ్ పక్షపాతం తగ్గుతుంది. ఇది కలెక్టర్ కరెంట్ను తగ్గిస్తుంది మరియు లోడ్ రెసిస్టర్ అంతటా వోల్టేజ్ పడిపోతుంది. దీని ఫలితంగా లోడ్ రెసిస్టర్ అంతటా యాంప్లిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సిఈ యాంప్లిఫైయర్ని నిర్మిద్దాం. ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఆకారాలను పరిశీలిద్దాం. SL100 ట్రాన్సిస్టర్ ఉపయోగించి కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ని నిర్మించండి. +12 పాజిటివ్ 12V VCC అప్లై చేయండి. కలెక్టర్ కరెంట్ LC మరియు బేస్ కరెంట్ LB విలువలు లెక్కించండి. టేబుల్ 1లో రికార్డ్ చేయండి. తర్వాత ఫంక్షన్ జనరేటర్ నుంచి ఇన్పుట్ సైన్ వేవ్ అప్లై చేయండి మరియు సిఆర్ఓలోని అవుట్పుట్ సిగ్నల్ని ధృవీకరించండి. ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఆకారాలను గమనించండి మరియు రికార్డ్ చేయండి. సిఆర్ఓ ఉపయోగించి వోల్టేజ్ లాభాన్ని లెక్కించండి. సిఆర్ఓ అవుట్పుట్ నుండి ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఆకారాలు సైన్సాయిడ్గా ఉన్నాయని మనం గమనించవచ్చు. అమ్మీటర్ రీడింగ్ నుండి కలెక్టర్ కరెంట్ను 6.89 mA మరియు బేస్ కరెంట్ 42 మైక్రో యాంపియర్గా కొలుస్తారు. అవుట్పుట్ వేవ్ ఫామ్లో యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ లాభం 4గా కనుగొనబడింది. అంటే ఇన్పుట్ సిగ్నల్కు సంబంధించి అవుట్పుట్ సిగ్నల్ 4 రెట్లు పెరిగింది. అందువలన అవుట్పుట్ పెరగడాన్ని మనం చూడవచ్చు. ఆడియో యాంప్లిఫైయర్ అనేది సిఈ యాంప్లిఫైయర్ యొక్క సాధారణ అనువర్తనం. మైక్రోఫోన్ లేదా ఇతర ఆడియో ఇన్పుట్ సోర్స్ నుండి తక్కువ స్థాయి ఆడియో సంకేతాలను పెంచడానికి మరియు స్పీకర్ లేదా హెడ్ఫోన్లకు అధిక అవుట్పుట్ సిగ్నల్ను అందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. రేడియో రిసీవర్లు, సిగ్నల్ జనరేటర్లు మరియు వోల్టేజ్ రెగ్యులేటర్లు వంటి ఇతర అనువర్తనాలలో కూడా సిఈ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తారు. తరువాత మనం హార్ట్లీ ఆసిలేటర్ని అసెంబ్లీ చేద్దాం మరియు వేవ్లను పరీక్షిద్దాం. విభిన్న కెపాసిటర్ విలువలతో ఫ్రీక్వెన్సీని కనుగొందాం. హార్ట్లీ ఆసిలేటర్ను అసెంబుల్ చేయడానికి అవసరమైన కాంపోనెంట్లు: ట్రాన్సిస్టర్ BF195, 2 కెపాసిటర్లు, ఇండక్టర్, రెసిస్టర్లు, మీడియం వేవ్ ఆసిలేటర్ కాయిల్, గ్యాంగ్ కెపాసిటర్. ప్రయోగానికి వెళ్లే ముందు హార్ట్లీ ఆసిలేటర్ యొక్క పనితీరు అర్థం చేసుకుందాం. హార్ట్లీ ఆసిలేటర్ ట్యాంక్ సర్క్యూట్ L1, L2, C1ని కలిగి ఉంటుంది.
కలెక్టర్ కరెంటు ప్రవహించి పెరగడం ప్రారంభించినప్పుడు కెపాసిటర్ C1 యొక్క ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఆ కెపాసిటర్ C1 పూర్తిగా ఛార్జ్ చేయబడిన తర్వాత విద్యుత్ L1 మరియు L2 ద్వారా విడుదల కావడం ప్రారంభమవుతుంది. అందువలన ఆసిలేషన్లు ఏర్పడతాయి. హార్టీ ఆసిలేటర్ను అసెంబుల్ చేయడానికి అవసరమైన దశలు. ట్రాన్సిస్టర్ని ఒక సాధారణ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ వోల్టేజ్కు కనెక్ట్ చేయబడడం, బేస్ రెసిస్టర్లు R1 మరియు R3 అవుట్పుట్కు కనెక్ట్ చేయబడ్డ కలెక్టర్ రెసిస్టర్లు R2 మరియు R4, మరియు ఎమిటర్ రెసిస్టర్లు గ్రౌండింగ్ తో కనెక్ట్ చేయండి. కెపాసిటర్ C1 ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కు కనెక్ట్ చేయడం మరియు మరో గ్యాంగ్ కెపాసిటర్ C ని ఇండక్టర్ కు సమాంతరంగా కనెక్ట్ చేయండి. C2 కలెక్టర్ మరియు ఇండక్టర్ మధ్య కనెక్ట్ చేయబడుతుంది మరియు C3 ఎమిటర్ గ్రౌండ్ మధ్య కనెక్ట్ చేయబడుతుంది. ఇండక్టర్ ని ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ తో సిరీస్లో కనెక్ట్ చేయండి. హార్ట్లీ ఆసిలేటర్ కనెక్షన్ను అసెంబుల్ చేసిన తర్వాత విభిన్న కెపాసిటర్ విలువలతో వేవ్లు మరియు ఫ్రీక్వెన్సీలు పరీక్షిద్దాం. హార్టీ ఆసిలేటర్ సర్క్యూట్ ని కనెక్ట్ చేయడం మరియు పాజిటివ్ 12V DC సప్లైని స్విచ్ ఆన్ చేయండి. ట్రాన్సిస్టర్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి. ట్రాన్సిస్టర్ వేడెక్కినట్లయితే సప్లై స్విచ్ ఆఫ్ చేయండి మరియు కనెక్షన్లను తనిఖీ చేయండి. మైక్రోవేవ్ ఆసిలేటర్ కాయిల్ యొక్క సెకండరీ టెర్మినల్స్ ని CRO కనెక్ట్ చేయండి మరియు ఫ్రీక్వెన్సీని లెక్కించండి. స్క్రీన్పై స్పష్టమైన సైనసాయిడల్ వేవ్ పొందడం కొరకు CRO టైం బేస్ని సర్దుబాటు చేయండి. ఆసిలేషన్ యొక్క యాంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేయండి. ఆసిలేషన్ యొక్క కావలసిన ఫ్రీక్వెన్సీని సాధించడం కొరకు కెపాసిటర్లు మరియు ఇండక్టర్ యొక్క విలువలను సర్దుబాటు చేయండి. గ్యాంగ్ కెపాసిటర్ విలువని ఒక చివరకు సెట్ చేయండి మరియు టేబుల్ 2లో ఆసిలేషన్ల యొక్క పరిధి మరియు ఫ్రీక్వెన్సీని లెక్కించండి మరియు రికార్డ్ చేయండి. గ్యాంగ్ కెపాసిటర్ విలువని అవతలి చివరకు సెట్ చేయండి మరియు టేబుల్ 2లో ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉండగా గ్యాంగ్ కెపాసిటర్ విలువని సుమారుగా మధ్య పొజిషన్ కు సెట్ చేయండి మరియు టేబుల్ 2లో ఉన్న వాటిని రికార్డ్ చేయండి. హార్ట్లీ ఆసిలేటర్ నిర్మించి ఇన్పుట్ సప్లైని అప్లై చేసిన తర్వాత ఈ క్రింది పరిశీలనలు ఉన్నాయి. కెపాసిటర్ విలువ ఒక పరిమితి నుండి మరొక పరిమితికి మారినప్పుడు వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. కెపాసిటర్ విలువ మారినప్పుడు ఫ్రీక్వెన్సీలో తదనుగుణమైన మార్పు గమనించబడుతుంది. ఒక చివర్ పిక్ టు పిక్ వోల్టేజ్ 4.2 వోల్ట్స్ మరియు ఫ్రీక్వెన్సీ 2500 హెర్ట్జ్. మరోవైపు పిక్ టు పిక్ వోల్టేజ్ 4.2 వోల్ట్స్ మరియు ఫ్రీక్వెన్సీ 9700 హెర్ట్జ్. మధ్య పొజిషన్ వద్ద పిక్ టు పిక్ వోల్టేజ్ 4.2 వోల్ట్స్ మరియు ఫ్రీక్వెన్సీ 6100 హెర్ట్జ్. హార్ట్లీ ఆసిలేటర్ సర్క్యూట్లకు ఉదాహరణలు మెటల్ డిటెక్టర్లు, గడియారాలు మరియు రేడియోలు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సెషన్లో మనం ఒక సాధారణ స్మిత్ యాంప్లిఫైయర్ల యొక్క తరంగ ఆకారాలను పరీక్షించడం మరియు ఇన్పుట్ మరియు అవుట్పుట్ తరంగాలలో తేడాను గమనించడం, ఆసిలేటర్ అవుట్పుట్ వేవ్ ఆకారాన్ని పరీక్షించడం మరియు ఫ్రీక్వెన్సీని గుర్తించడం నేర్చుకున్నాం. రాబోయే సెషన్లో ఎలక్ట్రానిక్స్ ప్రాక్టికల్ అప్లికేషన్లో ఈ కాన్సెప్ట్లు ఉపయోగపడతాయి. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.